హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో నోరూరించే ఎంతో సాఫ్ట్‌గా ఉండే చికెన్ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఫిదా అయిపోవాల్సిందే. చాలామందికి కోఫ్తాలు విడిపోతాయని లేదా గట్టిగా ఉంటాయని భయముంటుంది. కానీ ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ కోఫ్తాలు వెన్నలా కరిగిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 250 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసుకోవాలి. దీన్ని చాపర్‌లో వేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక హ్యాండ్‌ఫుల్ కొత్తిమీరని ఇలా తుంచి వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపడా, ఒక స్పూన్ కారం, మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ధనియా పౌడర్ ఒక స్పూను, జీరా పౌడర్ హాఫ్ స్పూను, గరం మసాలాలు, అలాగే 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి బైండింగ్‌కి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ శనగపిండికి బదులు బ్రెడ్ క్రమ్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. వీటిని చాపర్‌లో ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిక్చర్‌ని తీసుకొని నిమ్మకాయ సైజులో రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ కోఫ్తా బాల్స్‌ని క్రాక్స్ లేకుండా చేసుకోండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన కోఫ్తా బాల్స్‌ని ఆయిల్‌లో నెమ్మదిగా వన్ బై వన్ వేసుకోండి. వేసిన వెంటనే స్పూన్‌తో కలపకండి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనం నాన్ స్టిక్ ప్యాన్‌ని తీసుకుంటేనే బెటర్. ఇలా వన్ సైడ్ కలర్ చేంజ్ అయిన తరువాత ఫోర్క్‌తో గానీ, స్పూన్‌తో గానీ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కోఫ్తాలను మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోర్క్‌తో మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే షాజీరా, 3 యాలుక్కలు, 3 లవంగా, హాఫ్ ఇంచ్ చెక్క వేసుకోండి. 10-12 జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ మెలన్ సీడ్స్ అంటే కర్బూజా గింజలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులోనే షాజీరా, యాలుకలు, లవంగా, చెక్క, స్టార్ అనాస, బిర్యానీ ఆకు వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసి వేయించండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ప్యూరీ చేసి వేసుకోండి. టమాటాలలో ఉండే పచ్చితనం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఉడికించండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి. వీటినన్నింటినీ మన గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడంత కారం వేసుకోండి. ఇంతకుముందు కూడా మనం పచ్చిమిర్చి వేసాం కదా! చూసి వేసుకోండి కారం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించండి. మనం ఉడికించేటప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలను స్లోగా గ్రేవీలో యాడ్ చేయండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. క్రీమ్ వేయడం వల్ల మన గ్రేవీకి ఒక మంచి రిచ్‌నెస్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇక్కడ చూడండి వేడి వేడి చికెన్ కోఫ్తా కర్రీ రెడీ. ఇది చపాతీ, బటర్ నాన్, రోటీ అలాగే జీరా రైస్, బగారా రైస్, రైస్ దేనిలోనైనా సూపర్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మొత్తానికి నచ్చుతుంది. వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.